This video is brought to you by AKSIAS. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం 30th ఏప్రిల్ 2020కి సంబంధించినటువంటి ఈనాడు న్యూస్ పేపర్ డీటెయిల్డ్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. నిన్నటి కరెంట్ అఫైర్స్ క్విజ్కి ఆన్సర్స్ డిస్కస్ చేయడంతో పాటు ఈరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ వి స్టార్ట్ ద డీటెయిల్ అనాలిసిస్, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో, హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో చెక్ చేద్దాం స్టూడెంట్స్. మనం ఫస్ట్ న్యూస్, చైనా నష్టం భారత్కి లాభించేనా. ఇది మనకి ఎడిటోరియల్లో కవర్ అయింది. ఈ యొక్క కరోనా వల్ల చైనా ఎలాంటి నష్టాలను ఎదుర్కోబోతుంది, అది మన భారతదేశం ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సెకండ్ వన్, కరోనా తీవ్రత. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉంది. థర్డ్ వన్, స్వస్థలాలకు వెళ్ళొచ్చు, నిలిచిపోయినటువంటి వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులకు పచ్చ జెండా. ఎవరెవరైతే కనుక కార్మికులు వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ అక్కడే ఆగిపోయారో వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. దానికి ఎలాంటి మార్గదర్శకాలు ఫాలో అవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిన్న చెప్పడం జరిగింది. ఫోర్త్ వన్, కట్టడిలో భారత్దే పైచేయి, లాక్డౌన్తో కేసుల నియంత్రణ విశ్లేషించిన నీతి ఆయోగ్. మనం ఈ యొక్క లాక్డౌన్ చేయడం వల్ల మన దగ్గర కేసులు చాలా తగ్గినాయని చెప్పేసి నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఆరోగ్య సేతు యాప్ ఓకే అంటేనే ఆఫీస్కి. మనం ఈ ఆరోగ్య సేతు యాప్ అంటే ఏందో డిస్కస్ చేసాం ఇదివరకే. ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్లో మనం అక్కడ అందులో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేసి, అలానే మనం ఇదివరకు ఎవరెవరికి గెలిచాము అన్న మన ట్రావెల్ హిస్టరీ అన్నిటి దాన్ని బట్టి మీరు ఓకే అంటే కనుక యూ కెన్ గో టు ద ఆఫీస్ అనమాట. సిక్స్త్ వన్, స్టడీ ఆన్ చైనా డ్యామ్స్ బ్రింగ్స్ ద బ్రహ్మపుత్ర ఇంటూ ఫోకస్. ఇది మనకు బయలాటరల్ ఇష్యూ, ఇండియాకు చైనాకు మధ్యలో సంబంధించినటువంటి ఇష్యూ. బ్రహ్మపుత్ర విషయంలో భారత్ చైనా మధ్య ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఎలాంటి ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయని మనం డిస్కస్ చేద్దాం. సెవెంత్ వన్, ఇండియా రిమైన్స్ ఆన్ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. అమెరికా ప్రభుత్వము ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వాళ్ళొక స్పెషల్ 301 రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఏంది, అలానే ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి. ఒక 2-3 వీడియోల కింద నేను మీకు చెప్పాను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అలానే మన భారతదేశంలో ఏ ప్లేస్లో ఉంది వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో, ఇలాంటివి. అవి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్స్, మనం ఎడిటోరియల్ డిస్కస్ చేసినట్టయితే కనుక చైనా నష్టం భారత్కి లాభించేనా. అసలు ఇందులో ఏం కవర్ అయిందంటే బేసికల్లీ గత కొన్ని సంవత్సరాలుగా చైనా అనేది ప్రపంచం మొత్తం కూడా చాలా డామినేట్ చేస్తుంది. చైనాలోనే ఈ యొక్క గూడ్స్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కరోనా నేపథ్యంలో చాలా దేశాలు కూడా తమ యొక్క తయారీ రంగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు, అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వేరే దేశాలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. మరి చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు చైనా కంపెనీలు ఏం చేస్తున్నాయి? చైనా కంపెనీలు ఏవైతే కనుక ఇండియన్ కంపెనీస్లో షేర్స్ ఆల్రెడీ ఉన్నాయో అందులో పెంచుకొని మన భారతదేశ కంపెనీస్ని టేక్ ఓవర్ చేయాలని ట్రై చేశాయి. దాన్ని అర్థం చేసుకున్నటువంటి భారతదేశ ప్రభుత్వం రీసెంట్గా మన యొక్క FDI నిబంధనలను కూడా మార్చడం జరిగింది. అలానే వేరే దేశాల్లో కూడా అలానే రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గతంలో ఎప్పుడైనా సరే చైనా ఒక నెగిటివ్ సిట్యుయేషన్ ఎదుర్కొన్నప్పుడు చైనా నుండి పెట్టుబడులు ఎక్కువ కూడా భారతదేశానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క కరోనా నేపథ్యంలో కూడా చైనా నుండి తరలిపోతున్నటువంటి ఈ యొక్క పెట్టుబడులను మన భారతదేశం ఆకర్షించాలంటే ఏం చేయాలి, దాంతోపాటు మన భారతదేశానికి విదేశీ పెట్టుబడులు రావడంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంది, ఆ సవాళ్ళను ఏ విధంగా పరిష్కరిస్తూ దాంతోపాటు భారత్లో తయారీని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్నటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ చూసినట్టయితే కనుక గత కొన్ని సంవత్సరాలుగా చైనా అనేది ఈ యొక్క సప్లై చైన్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సప్లై చైన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఒక వస్తువు తయారు చేసేటటువంటి వివిధ దశలనే మనం సప్లై చైన్ అంటారు అనమాట. అది రా మెటీరియల్ కానీ, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేదా దాన్ని సరఫరా చేయడం కానీ, లేదా దాన్ని షాప్లో సేల్ చేయడం కానీ, వీటన్నిటి విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే చైనాలో కరోనా కేసులు ఎప్పుడైతే క్రమంగా మొదలయ్యాయో కొన్ని సంస్థలు, దాదాపు 1000కి పైగా సంస్థలు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మన భారతదేశానికి రావడానికి ప్రిఫర్ చేశాయి అన్నట్టుగా కొన్ని కథనాలు వెలుగు చూశాయి.
చైనా భూభాగం నుండి తయారీ రంగానికి సంబంధించిన సంస్థలను తరలించే ప్రక్రియలు అంటే ఏవైతే కనుక జపాన్ కంపెనీలు చైనాలో ఉన్నాయో అవి వేరే దేశానికి వెళ్ళాలన్నా లేదా అవి జపాన్కి రావాలన్నా కూడా జపాన్ ప్రభుత్వం వాటి కోసం అని చెప్పేసి ఒక 25 కోట్ల ఎన్ అంటే జపాన్ కరెన్సీ స్టూడెంట్స్ 25,000 కోట్ల ఎన్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చైనా నుండి కొన్ని కీలకమైనటువంటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి తరలిపోతున్నాయి. అలానే ఈ యొక్క కరోనా నేపథ్యంలో చైనా సరైనటువంటి పారదర్శకత పాటించలేదని చెప్పేసి చైనా విద్యార్థులు, శాస్త్రవేత్తలు మరియు వ్యాపారవేత్తల పట్ల కొన్ని దేశాల్లో అప్పుడే వ్యతిరేకత కూడా మొదలైంది. ఒక మూడీస్ అనే సంస్థ యొక్క అధ్యయనం ప్రకారం ఇప్పుడు మారినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు ఎక్కువగా లాభాన్ని పొందనున్నాయి. ఎందుకు లాభాన్ని పొందనున్నాయి? ఎందుకంటే చైనా నుండి పెట్టుబడులు ఈ దేశాలకే తరలిపోయే అవకాశం ఉందని మూడీస్ అనేటటువంటి సంస్థ అంచనా వేస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక చైనాలో ఉన్నటువంటి సంస్థలు సో ఇలాంటి టఫ్ టైంని ఎదుర్కొంటున్నాయో అప్పుడు చైనా సంస్థలు ఏం చేశాయంటే వాటి యొక్క అనుబంధ సంస్థలు ఇండియాలో ఏమైతే ఉన్నాయో అంటే చైనా కంపెనీలు ఇక్కడ షేర్స్ కొని ఉంటాయి కదా స్టూడెంట్స్, ఆ కొన్నటువంటి ఆ కంపెనీలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా కంపెనీస్ ఇండియాలో ఉన్నటువంటి బైజూస్లో వాళ్ళకి షేర్లు ఉన్నాయి. అలానే ఇప్పుడు ఊబర్లో కూడా షేర్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీలలో ఏం జరిగిందంటే ఈ కంపెనీలో సడన్గా ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క షేర్లను పెంచుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క మేనేజ్మెంట్ మొత్తం కూడా చైనానే టేక్ ఓవర్ చేయొచ్చు. ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ అంటేనేమో మనం ఒక దేశ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్ఐఐ అంటారు. ఎఫ్డిఐ అంటేనేమో ఏదైనా ఒక దేశంలో ఉన్నటువంటి కంపెనీలో యాజమాన్య హక్కులు పొందిన లేదా వేరే దేశంలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని ఎఫ్డిఐ అంటారు. సో ఇలా చైనా మన భారతదేశ కంపెనీలలో తన యొక్క షేర్లను పెంచుకొని ఎఫ్డిఐ ద్వారా యాజమాన్య హక్కులు పొంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చైనా యొక్క ప్రభావం పెరగనుంది అని అర్థం చేసుకున్నటువంటి భారతదేశం ఏం చేసిందంటే మన భారతదేశానికి ల్యాండ్ బౌండరీ ఏదైతే ఉందో, భూ సరిహద్దు ఉందో ఆ దేశాల నుంచి వచ్చేటటువంటి ఏ పెట్టుబడులైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని రీసెంట్గా మనం ఎఫ్డిఐ నిబంధనలను కూడా సవరించడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కేవలం ఏ కంట్రీస్ అయితే కనుక భారతదేశంతో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయో. సో బేసికల్లీ మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు స్టూడెంట్స్. సో కాబట్టి ఇది ఏ కంట్రీని టార్గెట్ చేసుకొని బేసికల్లీ మనం చైనాను టార్గెట్ చేసుకొని ఈ యొక్క నిబంధనని తీసుకురావడం జరిగింది. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో చూసినట్టయితే కనుక భారత్లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ 18 స్టార్టప్స్లో ఆల్మోస్ట్ ఆల్ చైనా నుండి 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. ఈ పెట్టుబడులు ఆల్మోస్ట్ ఆల్ మొబైల్ కంపెనీ నుండి ఆటోమొబైల్ కంపెనీ దాకా వివిధ రంగాల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి స్టూడెంట్స్. సో చైనా పెట్టుబడులు ఉన్నటువంటి ఈ తరుణంలో సో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి భారతదేశ ప్రభుత్వం ఏవైతే కనుక ఎఫ్డిఐ నిబంధనలో చేంజ్ చేసిందో అలానే చైనా ఆధిపత్య వ్యూహాన్ని పసిగట్టినటువంటి జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాలు కూడా ఎఫ్డిఐలపైన ఆంక్షలు విధించే విధంగా తమ యొక్క విధానాలను సవరిస్తున్నాయి. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటి, చైనా పైన ఎలాంటి అనుమానాలు ఉన్నాయి, చైనా ఆర్థిక వ్యవస్థ నెగిటివ్లో ఉంది కాబట్టి చైనా కంపెనీలు మన భారతదేశ కంపెనీలను టేక్ ఓవర్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఒకవేళ చైనా నష్టపోతే మన భారతదేశానికి ఏ విధంగా లాభమో చూద్దాం. వాస్తవానికి గత జూలైలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ట్రేడ్ వార్ జరిగినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కంప్యూటర్ సంస్థలు హెచ్పి కానీ డెల్ కానీ అవన్నీ కూడా చైనా నుండి సో వాటి యొక్క వాణిజ్య కార్యకలాపాలను తగ్గించాయి. అవి మన భారతదేశాన్ని రావడానికి సిద్ధంగా ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాలో ఆర్థిక వ్యవస్థ నమ్మలేదు కొన్ని సంస్థలు. సో చైనా నుండి ఇప్పుడు సంస్థలన్నీ కూడా స్లోగా పెట్టుబడులు వెనక్కి తీసుకొని మన భారతదేశానికి రావాలనుకుంటున్నాయి అనుకుందాం కాసేపు, అలా ఆలోచిద్దాం. మరి ఇప్పుడు మన భారతదేశానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంది? ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఎప్పుడైతే కనుక చైనా ఆర్థిక వ్యవస్థ తగ్గిపోద్దో అప్పుడు చైనాలో ఉన్న సంస్థలు మన భారతదేశ సంస్థలు ఏవైతే కనుక స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాయో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కంపెనీ అయినటువంటి టెన్సెంట్, ఆలీబాబా, సో యాంట్ ఫినాన్షియల్ ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా భారతదేశ స్టార్టప్స్ అయినటువంటి ఓయో రూమ్స్, ఓలా, బైజూస్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాయి. ఎప్పుడైతే కనుక చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోద్దో అప్పుడు ఈ సంస్థలు అంటే టెన్సెంట్ కానీ ఆలీబాబా కానీ ఇవి కూడా నష్టాల్లో ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఇవి మన భారతదేశంలో ఏ స్టార్టప్స్లోనైతే కనుక పెట్టుబడులు పెట్టాయో ఆ పెట్టుబడులను రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల చైనా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే ఒడిదుడుకులకు ఎదుర్కొంటుందో అప్పుడు మన భారతదేశంలోని స్టార్టప్స్ కూడా తీవ్రమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటాయి. ఇది మనకు ఫస్ట్ సవాల్.
ఓకే, చైనా నుండి వచ్చేది. సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చైనా నుండి తరలి వెళ్ళినటువంటి 56 సంస్థలలో అవి ఎక్కువ ఇండియాకి రాలేదు. ఎక్కడికి వెళ్ళాయి? వియత్నాంకి 26 కంపెనీలు వెళ్ళాయి, తైవాన్కు 11, థాయిలాండ్కి 8, ఇండియాకి కేవలం 3 వచ్చినాయని చెప్పేసి నొమురా అనేటటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఓకే, ఆర్థిక సంస్థ చెప్పింది. దీన్ని బట్టి ఏంటంటే చైనా తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇండియాకి ఏదో బెనిఫిట్ అవుతుందని కాదు, ఇండియా కూడా కొన్ని ప్రమాణాలు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మన భారతదేశంలో కొన్ని కారణాల వల్ల అనుకున్న స్థాయిలో విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అవి ఏంటంటే ఫస్ట్ వన్, మన ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంది, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఉండడం, దాంతోపాటు ఈ యొక్క కరప్షన్, ఇలాంటివి, బ్యూరోక్రసీ చాలా నెగ్లిజెన్స్గా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే విదేశీ పెట్టుబడులు రావట్లేదు. కోర్స్ మనము ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడంలో డే బై డే మెరుగవుతున్నాం. ఎందుకంటే మన దేశంలో వ్యాపారం ఎంత సులువుగా చేయొచ్చు అనే దాన్ని బట్టి ఇండియాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే వ్యాపారం ఎంత సులువుగా చేయొచ్చు అనే ఒక ర్యాంకింగ్ తీసినట్టయితే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్య విషయంలో భారతదేశ ర్యాంక్ ఎంత ఉంది స్టూడెంట్స్? 63 ఉంది. అయినప్పటికీ కూడా మనం ఇంకా కొన్ని విషయాల్లో మనం ఎంతైనా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అంటే ఒకవైపు చైనా నుండి తరలిపోయే పెట్టుబడులను మనం ఆకర్షిస్తూనే మనం చైనా పైన ఆధారపడడాన్ని కూడా తగ్గించుకోవాలి. అంటే మనం ఏం చేయాలప్పుడు? మేక్ ఇన్ ఇండియా, భారత్లో తయారీని ప్రోత్సహించాలి. ఎప్పుడైనా చూడండి స్టూడెంట్స్, నేను ఈ మేక్ ఇన్ ఇండియా గురించి ఇదివరకు 4-5 సార్లు చెప్పినాను. ఇలా మీకు ప్రతి సందర్భాన్ని బట్టి ఇలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నీ మీకు గుర్తు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీ లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు రేపు రాసేటప్పుడు కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఈ యొక్క స్కీమ్స్, ఈ యొక్క గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈజీగా రిజిస్టర్ అవుతాయి అన్నమాట. మేక్ ఇన్ ఇండియా, ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాను ఎప్పుడు లాంచ్ చేశామంటే మనం 25 సెప్టెంబర్ 2014 నాడు మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే దేశం యొక్క జీడిపిలో ఈ యొక్క తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం యొక్క వాటాను 25% పెంచాలి. అలా 25% పెంచడం ద్వారా ఎంత కొత్త ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు? 10 కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని 25% పెంచాలి అని మీరు అంటున్నారంటే ఇప్పుడు ఎంత శాతం ఉంది? ఇప్పుడు 16% మాత్రమే ఉంది. ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను 16 నుండి 25% పెంచినామో జీడిపిలో, అప్పుడు ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అదనంగా ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో దీన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, అదనంగా ఉన్నారు కొంతమంది. ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అదనపు కూలీలను మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క పారిశ్రామిక రంగం వైపు తీసుకెళ్ళొచ్చు. దాంతోపాటు మన యొక్క ఎగుమతులను కూడా పెంపొందించుకోవచ్చు. ఇవి ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా యొక్క లక్ష్యం. మేక్ ఇన్ ఇండియా కాకుండా రీసెంట్గా అంటే 2019-20లో మనం ఇంకొక స్కీమ్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్. అంటే భారత్లో అసెంబుల్ చేయడం. అసెంబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఒక సైకిల్ బుక్ చేసుకున్నారనుకోండి స్టూడెంట్స్, ఆ సైకిల్ మీకు డైరెక్ట్గా సైకిల్ లాగా రాదు, డిఫరెంట్ పార్ట్స్ లాగా వస్తుంది అన్నమాట. దాన్ని మీరు ఏం చేయాలి? ఆ పార్ట్స్ అన్ని కలిపి కూడా అసెంబుల్ చేసుకోవాలి. ఇలా అసెంబుల్ని కూడా మన భారతదేశంలో అసెంబ్లింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ తీసుకోండి, ఐఫోన్ ప్యానెల్ కానీ లేదా ఐఫోన్ బ్యాటరీ కానీ కొన్ని తైవాన్లో తయారైతాయి, కొన్ని సౌత్ కొరియాలో తయారైతాయి. బట్ అసెంబ్లింగ్ ఎక్కడ జరుగుతుంది? చైనాలో జరుగుతుంది. ఈ విధంగా అసెంబ్లింగ్ వ్యవస్థను ఎంకరేజ్ చేయడం ద్వారా 2025 వరకు 4 కోట్ల జాబులని, 2030 వరకు 8 కోట్ల జాబులని కూడా మనం మన భారతదేశంలో జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు అని ఈ యొక్క అసెంబ్లీ ఇండియాను తీసుకురావడం జరిగింది. మరి చైనా యొక్క కరోనా నేపథ్యంలో చైనా పైన ఇలాంటి అనుమానాలు ఉన్నటువంటి సమయంలో భారతదేశం యొక్క డిప్లొమాటిక్ పవర్ కూడా, అంటే మన యొక్క దౌత్య సామర్థ్యం కూడా పెంచుకోవాలి. మనం ఆల్రెడీ ఏ దేశాలకైతే కనుక ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరం ఉందో ఆ దేశాలకి ఈ యొక్క మెడిసిన్ ఇవ్వడం ద్వారా మన యొక్క దౌత్య సామర్థ్యం పెరిగింది. అలానే ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం సార్క్ దేశాలన్నింటికీ కూడా కలిపి సార్క్ శాటిలైట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అలానే సార్క్ దేశాలన్నీ కూడా ఈ యొక్క కరోనా వ్యాధిని చాలా ఎఫెక్టివ్గా తట్టుకొని కరోనా వ్యాధి పైన పోరాడడానికని ఈ యొక్క కోవిడ్ ఫండ్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇలా చేయడం ద్వారా చైనా పైన పెరుగుతున్నటువంటి అపనమ్మకం ఒకవైపు ఉంటే మన దేశం పైన పెరుగుతున్నటువంటి నమ్మకం ద్వారా మనం రేపు ప్రపంచంలో ఒక కీలక శక్తి ద్వారా ఎదిగి రేపు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అంతర్జాతీయ భద్రతా మండలిలో మన స్థానాన్ని మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోవాలి స్టూడెంట్స్. ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే చైనా నుండి పెట్టుబడులు తరలిపోతున్నటువంటి ఈ సమయంలో ఫస్ట్ మనం ఒకటి చేయాలి, చైనా పైన మనం ఆధారపడడం తగ్గించాలి. 2, ఇలా చైనా నుండి తరలిపోతున్నటువంటి పెట్టుబడులను మనం
సక్సెస్ఫుల్గా ఆకర్షించగలగాలి. చూద్దాం. భారత్లో తయారీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలి. దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ రేట్లని తగ్గించి అలానే భూ సంస్కరణలు అమలు చేసి అంటే భారతదేశంలో పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండేటట్టు విదేశీ పెట్టుబడిదారులకు, అలానే మన ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ పెంచడం ద్వారా అంటే ట్రాన్స్పోర్టేషన్ స్టేట్ టు స్టేట్, సిటీ టు సిటీ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఇలాంటివన్నీ చేసినప్పుడు మాత్రమే మనం 2024 నాటికి మనం ఏదైతే కనుక 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని మనం లక్ష్యాన్ని పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. సో ఇవి స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ నేషనల్ న్యూస్ చూస్తే కనుక కరోనా తీవ్రత అనేది కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 2,25,000 మంది మరణించడం జరిగింది. భారతదేశంలో 1000 మార్క్ క్రాస్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్నటువంటి దేశం అమెరికా, నెక్స్ట్ ఇటలీ, దాని తర్వాత మీకు బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా కరోనా వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. మన భారతదేశంలో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు 1008 ఉంటే కనుక తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్లో 31 కేసులు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కేసులు ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. సో చూద్దాం మరి ఎంత మటుకు అది కరెక్ట్ అనేది. సో అమెరికాలో ఈ యొక్క కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ దేశంలో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కరోనా వల్ల 60,000 మందికి పైగా మరణించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 దశాబ్దాల 1965 to 55 to 75 అప్పుడు జరిగినటువంటి 2 దశాబ్దాల పాటు జరిగినటువంటి వియత్నాం యుద్ధంలో అమెరికా హయ్యెస్ట్గా 58,000 మంది సైనికుల ప్రాణాలను కోల్పోయింది. దాని తర్వాత అంతకన్నా ఎక్కువగా సంఖ్యలో ప్రాణాలను కోల్పోవడం ఇదే ఫస్ట్ టైం స్టూడెంట్స్. అంటే కరోనా తీవ్రత అమెరికా పైన ఏ విధంగా ఉందో చూడొచ్చు. అలానే కరోనా తీవ్రత అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా తీవ్రంగానే ఉంది స్టూడెంట్స్. ఈ యొక్క అమెరికా వాణిజ్య శాఖకు చెందినటువంటి ఆర్థిక విశ్లేషణ సంస్థ, ఓకే, సో BEA, వీళ్ళ యొక్క అంచనాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క అమెరికా ఫస్ట్ క్వార్టర్ అంటే ఈ యొక్క ఎకానమీలో మనము సో ప్రతి 3 నెలలకు ఒక క్వార్టర్ అంటారు స్టూడెంట్స్. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్. ఈ యొక్క అమెరికా ఫస్ట్ క్వార్టర్ ఈ యొక్క కరోనా వల్ల ఆల్మోస్ట్ 4.8% అమెరికా GDP తగ్గింది అని వీళ్ళు చెప్తున్నారు. అలానే సో ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే కనుక ఈ ఫుల్ టైం జాబ్ చేస్తున్నారో, పార్ట్ టైం జాబుల వాళ్ళది కాదు, ఇంకా పార్ట్ టైం జాబులు ఎక్కువ పోయే ఛాన్స్ ఉంది. ఫుల్ టైం జాబులే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కరోనా వల్ల 30.5 కోట్ల ఉద్యోగాలు, ఫుల్ టైం ఉద్యోగాలు సో తొలగింపబడే అవకాశం ఉందంటే నిరుద్యోగం ఏ రేంజ్లో అయ్యే అవకాశం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి కరోనా వల్ల భారతదేశం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే మన ఇండియాలో కూడా స్టూడెంట్స్ గత 24 గంటల్లో 71 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక రోజు వ్యవధిలో ఇంత రేట్లలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే ఫస్ట్ టైం. బుధవారం నాటి కేసులు 32,000 పైగా చేరుకున్నాయి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇండియా ఇప్పుడు 15th పొజిషన్లో ఉంది స్టూడెంట్స్. గత 24 గంటల్లో మన భారతదేశంలో కేసులు 6.4% కేసులు పెరిగాయి. థర్డ్ వన్, స్వస్థలాలకు వెళ్ళొచ్చు. నిలిచిపోయినటువంటి వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులకు పచ్చజెండా. సో మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క కరోనా వల్ల ఎవరెవరైతే కనుక వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ, వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళినటువంటి భక్తులు కానీ, లేదా వేరే రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళి చాలామంది రాజస్థాన్, కోటాలో IIT కోచింగ్లు ఇలా తీసుకుంటున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క సొంత రాష్ట్రాలకు తీసుకురావచ్చు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ కూడా ఈ యొక్క కేంద్ర హోంశాఖ రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయినటువంటి వలస కార్మికులు, తీర్థయాత్రికులు, అలానే విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్ళడానికి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీనికి బస్సులు ఉపయోగించాల్సి ఉంటుంది, ఎందుకంటే ట్రైన్లు లేవు కాబట్టి ఆబ్వియస్లీ. వాటిని ఆ బస్సులను ముందుగా శానిటైజ్ చేయాలి. దాంతోపాటు బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. అలానే ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస కూలీలు వెళ్ళిపోవడానికి మార్గ మధ్యలో ఉన్న రాష్ట్రాల అవకాశం కల్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు నుండి మధ్యప్రదేశ్కి వెళ్ళాలనుకోండి, మధ్యలో వచ్చేటటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సహకరించాలన్నమాట. ఎప్పుడైతే కనుక గమ్యస్థానాలకు అంటే డెస్టినేషన్కు చేరుకుంటారో అలా చేరుకున్నటువంటి కూలీల యొక్క ఆరోగ్య పరిస్థితులను స్థానిక వైద్యాధికారులు పరీక్షించాలి. అవసరమైతే కనుక వారిని క్వారంటైన్లో ఉంచాలి. ఫోర్త్ వన్, కట్టడిలో భారత్దే పైచేయి, లాక్డౌన్తో కేసుల నియంత్రణ. సో నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే, నీతి ఆయోగ్ ఉన్నటువంటి CEO అమితాబ్ కాంత్ ఏం చెప్తున్నారంటే మనం కరెక్ట్ టైంలో లాక్డౌన్ తీసుకొచ్చి చాలా కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేయడం ద్వారా మనం కరోనా వ్యాధిని నియంత్రించినట్టుగా ఈ యొక్క నీతి ఆయోగ్ CEO అయినటువంటి అమితాబ్ కాంత్ చెప్తున్నారు. మరి ఈ యొక్క అమితాబ్ కాంత్ నేతృత్వంలో
ఉన్నటువంటి ఒక బృందం ఏం చేసిందంటే వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు స్టూడెంట్స్. ఆ రిపోర్ట్ పేరు COVID-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. సో వీళ్ళు ఒక నివేదికను రూపొందించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఈ యొక్క లాక్డౌన్ను కరెక్ట్గా ఎఫెక్టివ్గా చేశాం కాబట్టి వేరే దేశాలతో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కానీ యూకేలో కానీ ఇటలీలో కానీ కరోనా కేసులు ఆల్మోస్ట్ ఆల్ ఒకటే టైంలో బయటపడ్డాయి. కాకపోతే ఒక 12 వారాల తర్వాత ఇండియా కన్నా ఇటలీలో 9 రెట్లు, యూకేలో 6.5 రెట్లు అధికంగా మరణాలు సంభవించినాయి. ఎందుకంటారు స్టూడెంట్స్? ఎందుకంటే మనం లాక్డౌన్ను ఖచ్చితంగా అమలు చేశాం కాబట్టి. ఎందుకంటే మన దగ్గర ఇంత విస్తృతమైనటువంటి స్థాయిలో పరీక్ష చేసేటటువంటి కిట్లు కానీ సిబ్బంది కానీ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంది? లాక్డౌన్. ఆ ఇటలీ కానీ ఇంగ్లాండ్ కానీ వాళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా ఉండి స్టార్టింగ్లో నిర్లక్ష్యం ఉండి హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సామూహిక రోగ నిరోధక వస్తుందని చెప్పేసి అట్లాంటి వాటి మీద నమ్మకం ఉంచడం వల్ల ఆ దేశాలు చాలా తీవ్రమైనటువంటి ఫలితాలను ఇప్పుడు చవి చూస్తున్నాయని మనం చెప్పొచ్చు. అలానే తొలి కేసు నమోదైనటువంటి 12 వారాల తర్వాత అంటే ఫస్ట్ కేసు నమోదైన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత భారత్ కంటే అమెరికాలో 39 రెట్లు, జర్మనీలో 9 రెట్లు, ఫ్రాన్స్లో 11 రెట్లు కేసులు పెరిగినాయి. అంటే కేసులు పెరగడం కూడా అంటే కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ఆ దేశాలలో మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక లాజిక్ కూడా ఉందంటున్నారు. ఏంటంటే ఈ యొక్క భూమధ్య రేఖకి ఏదైతే కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఈ యొక్క ఉష్ణమండలంలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో కరోనా రేటు చాలా తక్కువగా ఉంది అని ఒక కాన్సెప్ట్ ఉంది స్టూడెంట్స్. అందుకోసం ఇప్పుడు ఆఫ్రికాలో కూడా అంతగానం లేదు. ఎందుకంటే ఆఫ్రికాలో జనాలు పెద్ద హైజెనిక్గా ఉండరు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పావర్టీ వల్ల. అదే కరోనా రేటు యూరోప్లో వచ్చినట్టు ఆఫ్రికాలో వచ్చిందనుకోండి, ఇక అంతే సంగతులు, మనం అన్ఇమాజినబుల్. 5th వన్, ఆరోగ్య సేతు యాప్ ఓకే అంటేనే ఆఫీస్కి. అసలు ఈ ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తుంది స్టూడెంట్స్? మీ చుట్టుపక్కల ఎవరెవరికైతే కరోనా వచ్చిందో, దాంతోపాటు మీరు ఎవరెవరిని కలిశారు, దాంతోపాటు మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నిటి కూడా ఈ యాప్ అనేది పనిచేస్తుంది. ఫస్ట్ ఈ యాప్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కరోనా వైరస్ బారిన పడే ముప్పు మనకి ఎంత ఉంది అనే విషయాన్ని ఆరోగ్య సేతు యాప్ ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు. మనం ఇతరులను కలిసే సందర్భాలను బట్టి వారు వైరస్ బారిన పడే ముప్పుని ఈ యొక్క యాప్ అనేది గుర్తిస్తుంది. అంటే వాళ్ళు ఇదివరకు వైరస్ వచ్చిన వాళ్ళతోని ఎవరైనా కలిశారా లేదా, వాళ్ళు ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆరోగ్య సేతు ద్వారా వస్తుంది. బేసికలీ ఆరోగ్య సేతు అనేది ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆరోగ్య సేతులో మనం అప్డేట్ చేస్తే కనుక ఈ యొక్క ఆరోగ్య సేతు ఏం చెప్తుందంటే మనం తిరిగినటువంటి ప్లేసులను బట్టి కానీ మనం కలిసినటువంటి వ్యక్తులను బట్టి కానీ ఈ ఆరోగ్య సేపు యాప్ మనకి మనం సేఫ్ లేదా రిస్క్లో లో రిస్క్లో ఉన్నామా లేదా మోడరేట్ రిస్క్లో ఉన్నామా హై రిస్క్లో ఉన్నామా అని చెప్తారు. ఒకవేళ ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది మనం సేఫ్ కానీ లో రిస్క్లో ఉన్నాం అని కానీ చెప్తే కనుక మనం ఆఫీసులకు వెళ్ళొచ్చు. లేదా మోడరేట్ కానీ హై రిస్క్లో ఉన్నట్టు చెప్తే కనుక వాళ్ళు ఆఫీసులకు వెళ్లకుండా క్వారంటైన్లో ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇది బేసికల్లీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సిబ్బందులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటి యొక్క ఇష్టాలు స్టూడెంట్స్. నెక్స్ట్ బైలేటరల్ అంటే ద్వైపాక్షిక సంబంధాలు స్టూడెంట్స్. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇప్పుడు చెప్పబోయే న్యూస్ ఈనాడులో కవర్ అవ్వలేదు, హిందూలో కవర్ అయినవి. ఫస్ట్ వన్, స్టడీ ఆన్ చైనా డ్యామ్స్ బ్రింగ్స్ ద బ్రహ్మపుత్ర ఇంటూ ఫోకస్. యాక్చువల్లీ చైనా నుండి మెకాంగ్ అనే రివర్ వెళ్తుంది స్టూడెంట్స్. మెకాంగ్, ఈ యొక్క మెకాంగ్ రివర్ పైన చైనా కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించింది. ఆ ప్రాజెక్ట్స్ వల్ల ఈ యొక్క మెకాంగ్ నదీ ప్రవాహం అనేది కొన్ని మార్పులకు లోనై కొన్ని ప్రాంతాల్లో కరువు సంభవించింది. మరి ఇదే పరిస్థితి బ్రహ్మపుత్ర నది విషయంలో కూడా జరగనుందా అనేటటువంటి ప్రస్తుతం ప్రధానమైనటువంటి చర్చ. కాబట్టి అసలు చైనాకి భారతదేశానికి మధ్య బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి ఏ విషయాలు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం చూద్దాం స్టూడెంట్స్. సో ఇది బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించినటువంటి డైరెక్షన్ స్టూడెంట్స్. మన భారతదేశంలో బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి భారతదేశంలో అస్సాం రాష్ట్రం గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తుంటుంది. మెకాంగ్ నదీపైన నిర్మించినటువంటి ప్రాజెక్టుల వల్ల ఆ యొక్క మెకాంగ్ నదీ ప్రవాహం మార్పులకు లోనై కొన్ని ప్రాంతాల్లో అంటే డౌన్వర్డ్ అంటే దిగువ ప్రాంతాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోదావరి నది అనుకోండి, గోదావరి నదికి ఎగువ రాష్ట్రం ఏంది తెలంగాణ, దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలానే మెకాంగ్ నదికి దిగువ దేశాలైనటువంటి వియత్నాం కానీ కంబోడియా, లావోస్ ఈ దేశాల్లో కరువు సంభవించింది. ఎందుకంటే ఈ యొక్క మెకాంగ్ నదిపైన కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల అని ఒక అలిగేషన్, ఒక ఆరోపణలు ఉన్నాయి చైనా పైన. ఇదే పరిస్థితి ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నదిపైన ఏమైనా చేస్తే కనుక ఎలాంటి పరిస్థితి రాబోతుంది అనేది ఇప్పుడు మనకి ప్రస్తుత చర్చ. ఆసియాలోనే భారీ జీవనదుల్లో బ్రహ్మపుత్ర నది ఒకటి.
ఇది చైనా ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్లో పుట్టి భారత్ మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడ నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి సంబంధించి భారత్ చైనా మధ్యలో రెండు ప్రధానమైన సమస్యలు స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే బ్రహ్మపుత్ర నది పరిస్థితిపై చైనా ఇచ్చే సమాచారం. ఏం సమాచారం ఇవ్వాలి చైనా అంటే వర్షాకాలంలో మా దగ్గర ఇంత నీరు ప్రవహిస్తుంది అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ నీరు ప్రవహిస్తుంది అనుకోండి, ఆ నీరే మనకి రేపు ఒక 10 days తర్వాత కానీ 15 days తర్వాత కానీ మన ఇండియాకి వస్తుంది ఆ ఎక్కువ ప్రవహించే నీరు. కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి వరదలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి చైనా ఇచ్చేటటువంటి ఈ యొక్క నది గురించి చైనా ఇచ్చే సమాచారం చాలా చాలా ముఖ్యం. సెకండ్, బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే హైడ్రో పవర్ డ్యామ్స్. సో ఈ బ్రహ్మపుత్ర నదిపైన చైనా కొన్ని డ్యామ్స్ నిర్మిస్తుంది స్టూడెంట్స్. హైడ్రో పవర్ డ్యామ్స్ అంటే జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్స్. సో ఆ డ్యామ్స్ సమాచారం కూడా మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఈ డ్యామ్స్లో ఎక్కువ వాటర్ స్టోర్ చేసి ఒకేసారి వాటర్ను వదిలారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఈ యొక్క ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి, బ్రహ్మపుత్ర నది పరిస్థితిపై చైనా ఇచ్చే సమాచారం. రెండు, బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించే హైడ్రో పవర్ డ్యామ్స్. ఫస్ట్ వన్ చూద్దాం, హైడ్రోలాజికల్ డేటా. భారత్కు ఎగువ ఉండేటటువంటి చైనా బ్రహ్మపుత్ర నది పరిస్థితిపై ఇచ్చే సమాచారంతో వరదలను మనం కొంతవరకు సంసిద్ధమయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మన భారతదేశానికి చైనాకి మధ్య ఒక ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఏంటంటే May 15 నుండి October 15 మధ్యకాలంలో ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి డేటాను చైనా మనతో పంచుకోవాలి. ఎందుకంటే ఇది ఈ టైంలో వర్షాకాలం ఉంటుంది కాబట్టి బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఎంత ఉంది ఇలాంటిది. అయితే ఏమైందంటే 2017 టైంలో డోక్లాం అనే ఇష్యూ జరిగింది స్టూడెంట్స్. అంటే టిబెట్లో ఒక పీఠభూమి ఉంటుంది, డోక్లాం పీఠభూమి అని. భూటాన్లో ఒక పీఠభూమి ఉంటుంది స్టూడెంట్స్, డోక్లాం పీఠభూమి అని ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క డోక్లాం పీఠభూమిని చైనా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే ఇండియా రక్షించిందనమాట. ఎందుకంటే దీని రక్షణ బాధ్యతలు ఇండియా చేతిలో ఉంది. కాబట్టి ఈ టైంలో ఏం చేసిందంటే, సో ఇండియా భూటాన్కి సహకరించిందనే కోపంతో 2017 నుండి 2018 దాకా చైనా అనేది ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం ఆపేసింది. దాని తర్వాత మళ్ళీ 2018 నుండి చైనా తిరిగి భారత్తో సమాచారాన్ని పంచుకోవడం స్టార్ట్ చేసింది. ఈ యొక్క నది ప్రవాహం ఎలా ఉంది అని గుర్తించడానికి 3 హైడ్రోలాజికల్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోలాజికల్ స్టేషన్స్ నుగేషా, యాంకూన్, నుక్సియా ఈ ప్లేసుల్లో ఏర్పాటు చేశారు. ఇవి ఏం చేస్తుందంటే ఈ యొక్క నది ప్రవాహం ఎలా ఉంది, నది తీవ్రత ఎక్కువైందా తక్కువైందా ఇలాంటి సమాచారం ఇస్తుంది. అలానే హైడ్రో పవర్ డ్యామ్స్. చైనా ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ 4 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే డాగు హైడ్రో పవర్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ జిక్సు, థర్డ్ వన్ జాంగ్ము, ఫోర్త్ వన్ జైచా. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ 4 హైడ్రో పవర్ డ్యామ్స్ చైనా ఏమంటుందంటే మేము ఇందులో వాటర్ స్టోర్ చేస్తలేం, అంటే వీటి నుంచి వాటర్ డైవర్ట్ చేయట్లేదు, మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాటర్ స్టోర్ చేసి మేము కిందికి వదలడం ద్వారా ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే మేము వాడుతున్నాం. అంతే తప్పించి కొన్ని దేశాలు ఆరోపిస్తున్నట్టుగా మేము సో ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని నుండి నీటిని తీసుకొని పోయి మేము ఈ యొక్క ఎల్లో రివర్లో కలిపేస్తున్నాము లేదా యాంగ్జీ రివర్లో కలిపేస్తున్నాం అన్నట్టు ఇలాంటి ఆరోపణలు లేవు. మేము కేవలం దీన్ని జల విద్యుత్ కోసం వాడుతున్నామని చైనా క్లారిఫై ఇస్తుంది. బట్ దీని గురించి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో చైనా అనేక హైడ్రో పవర్ డ్యామ్లను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించింది. తాము నీటిని మళ్లించడం కానీ లేదా దాచుకోవడం చేయబోమని, కేవలం దీన్ని విద్యుత్ శక్తికి మాత్రమే ఉపయోగిస్తున్నామని చైనా చెప్తుంది. మనం దీని గురించి మనకి ఎందుకు డౌట్ వస్తుందంటే బ్రహ్మపుత్ర ప్రవహించే మార్గంలో చైనా ఏర్పాటు చేసినటువంటి డ్యామ్ల వల్ల కొన్నిసార్లు ఈ నది ఎండిపోయినట్టు కొన్ని ప్రాంతాలలో మనకు డౌట్ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ నుండి కొన్ని ప్రాంతాల్లో. అందుకోసమే సో మనం చైనాని క్లారిఫై అవ్వడం జరిగింది. చైనా ఏం చెప్పిందంటే మేము ఓన్లీ వాటర్ని స్టోర్ చేసి జస్ట్ ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేసి మళ్ళీ ఆ వాటర్ మీకు దిగువకు పంపిస్తున్నాం, మేము వాటిని ఎలాంటి వేలో డిఫరెంట్గా మేము వాటిని దారి మళ్లించట్లేదని చైనా చెప్తుంది. ఈ 2 విషయాలు మీకు ఎప్పటికీ గుర్తుండాలి స్టూడెంట్స్. ఒకవేళ మీరు చిన్న ఎగ్జామ్స్ గ్రూప్ 3, గ్రూప్ 4, ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కనుక బ్రహ్మపుత్ర నది ఉపనదులేంది, అలానే గంగా నది ఉపనదులేంది అనేది కూడా ఒకసారి ఒక 10-15 నిమిషాలు చదువుకున్నారనుకోండి ఓపెన్ అయిపోతుంది. అదే గ్రూప్ 1 సివిల్ సర్వెంట్ అయితే కనుక సో భారత్కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లంలలో ఇది ఒక ప్రాబ్లం, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా రిమైన్స్ అన్ యూఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. అసలు ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే ఏంది, అసలు ఈ సంస్థలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనం చూద్దాం స్టూడెంట్స్. మెయిన్ ఏంటంటే అమెరికా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేటెంట్ అంటే లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ చెప్పాను స్టూడెంట్స్. పేటెంట్ అంటే మీరు ఒక వస్తువును కనుక్కున్నారనుకోండి, ఆ వస్తువు పైన సర్వ హక్కులు మీకే ఉంటాయన్నమాట. ఓకే, మీలాంటి కాపీ వస్తువు ఇంకెవరైనా ఉత్పత్తి చేశారనుకోండి వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే మేము ఏదైనా
అంటే మేము ఒక మెడిసిన్ కానీ కనిపెట్టి మేము ఇండియాలో రిలీజ్ చేస్తే మా ప్రోడక్ట్ని కాపీ చేసి వేరే ప్రోడక్టులు తయారవుతున్నాయి, భారతదేశ ప్రభుత్వం వాటి మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు, అంటే మా యొక్క మేధో సంపత్తి, మా యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి భారతదేశంలో పెద్ద రక్షణ లభించట్లేదు అని అమెరికా అంటుంది. ఇది స్టూడెంట్స్ మొత్తం సమ్మరీ. మీకు అర్థమైంది అనుకుంటా. చూద్దాం ఎవరు చెప్తున్నారు అసలు. ఈ న్యూస్ దేనికి సంబంధించిందంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్, అమెరికాకు చెందినటువంటి వాణిజ్య ప్రతినిధుల బృందం. వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్పెషల్ 301 రిపోర్ట్. ఇందులో ఏం చెప్తున్నారు, మేము భారతదేశంను ప్రయారిటీ వాచ్ లిస్ట్ అనే తరగతి అనే కేటగిరీలో పెట్టాం. మరి ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే ఏంది? ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే అమెరికా మేధో సంపత్తి హక్కులను తగిన రీతిలో పరీక్షించిన దేశాలను ఉంచేటటువంటి జాబితానే ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా. మరి ఇంతకుముందు మనం ప్రయారిటీ వాచ్ లిస్ట్లో లేమా, ఇప్పుడే కొత్తగా పెట్టామంటే లేదు. ఇదివరకు కూడా మనం ప్రయారిటీ వాచ్ లిస్ట్లోనే ఉన్నాం, ఇప్పుడు కూడా మనల్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లోనే పెట్టాం. అసలు ఈ అమెరికా ప్రాబ్లం ఏంటంటే మేము కనిపెట్టిన వస్తువుని ఈవెన్ భారతదేశ సైంటిస్టులు కూడా కష్టపడి కనిపెట్టినా కూడా అలా కనిపెట్టకూడదు, మా వస్తువుల డామినెన్సే ఎక్కువ ఉండాలి అని ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మన పైన కొద్దిగా డామినేట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంది స్టూడెంట్స్. మరి ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో మనమేమున్నామా, ఇంకేమైనా దేశాలు ఉన్నాయా అంటే మనతో పాటు ఆబ్వియస్గా చైనా కూడా ఉంటుంది. ఎందుకంటే చైనాకి అమెరికాకి మధ్యలో వాణిజ్య యుద్ధం ఉంది కాబట్టి చైనాతో పాటు రష్యా, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారతదేశము మేధో హక్కుల్ని అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని పరిరక్షించడానికి కొన్ని అర్థవంతమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, బాగానే ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఫార్మా రంగంలో కానీ లేదా ఈ యొక్క మెడికల్ డివైజ్లపైన కానీ లేదా ఐటీ ఉత్పత్తులపైన కానీ ఈ యొక్క పేటెంట్స్ యొక్క మేధో హక్కుల్ని కాపాడడంలో భారతదేశం విఫలమవుతుంది. భారతదేశంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే భారతదేశంలో ఈ యొక్క మేధో హక్కుల్ని అమలు చేసేటటువంటి కోర్టులు కానీ పోలీసులు కానీ ఈ యొక్క యంత్రాంగం చాలా స్ట్రాంగ్గా లేదు. అలానే ఈ యొక్క మేధో హక్కులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కూడా పోలీసులకు తెలియదు. ఈ కేసులను ఇలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఒక లాజికల్ ఎండ్కి ఏ విధంగా తీసుకురావాలని. దాంతోపాటు ఈ యొక్క మేధో హక్కులను అమలు చేసేటటువంటి ఒక సంస్థ కూడా లేదు అని అమెరికా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయం. సో మీకు ఈ న్యూస్ని బట్టి ఈ రిపోర్ట్ పేరేంది, యాన్యువల్ స్పెషల్ 301 రిపోర్ట్. ఎవరు పబ్లిష్ చేస్తారు? USTR. వీరు మన భారతదేశాన్ని ఏ లిస్ట్లో పెట్టడం జరిగింది? ప్రయారిటీ వాచ్ లిస్ట్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా స్టూడెంట్స్ ఇదంతా ఏంది అనేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో హక్కులు అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక వస్తువును కనుక్కున్నప్పుడు. అలా మనం ప్రపంచవ్యాప్తంగా ఇలా వస్తువులను కనుక్కొని వాటి యొక్క పేటెంట్ల కోసం అప్లై చేయడంలో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ప్రపంచంలో నార్త్ అమెరికా. ఎక్కువగా పేటెంట్ అప్లికేషన్లు ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అన్నమాట. సెకండ్ యూరోప్, ఈ ప్రాంతంలో నుంచి ఎక్కువగా పేటెంట్ అప్లికేషన్స్ వెళ్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతం నుండి మీరు ఆఫ్రికా ప్రాంతం తీసుకుంటే కనుక చాలా తక్కువగా ఇక్కడ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మరి ఒక దేశంలో జరిగేటటువంటి ఆవిష్కరణలను బట్టి మనం ఆ దేశానికి ర్యాంకింగ్ ఇవ్వాలంటే కనుక మనకు ఉపయోగపడేటటువంటి ఇండెక్స్ ఏంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ప్రపంచ నవీకరణ ఇండెక్స్. మరి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే స్విట్జర్లాండ్. అంటే స్విట్జర్లాండ్లో ఈ యొక్క ఇన్నోవేషన్స్ని అంతగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి. మరి ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత స్టూడెంట్స్? 52 ర్యాంక్ ఇండియా ర్యాంక్. సో మనకిప్పుడు ఇన్నోవేషన్ అంటే ఏంది, అలానే ఈ యొక్క ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసే దేశాల్లో మన దేశం ఏ విధంగా ఉంది, పేటెంట్ అంటే ఏంది, ఈ యొక్క పేటెంట్లను పరిరక్షించే విషయంలో భారతదేశం అంత స్ట్రిక్ట్గా ఈ యొక్క లాస్ లేవని చెప్పేసి ఈ యొక్క USTR అనే సంస్థ భారతదేశాన్ని ప్రియారిటీ వాచ్ లిస్ట్ అనే కేటగిరీలో పెట్టడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇవి ఎక్కువ హిందూ న్యూస్ పేపర్లో వస్తుంటుంది, ఈనాడులో రావి. ఇవి మీకు తెలుగులో అర్థం కాలేదనుకోండి, ఇంగ్లీష్లో అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రపంచ మేధో హక్కుల్ని రక్షించే సంస్థ పేరేం పేరంటే విపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. రీసెంట్గా 26 ఏప్రిల్లో మనం వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విపో యొక్క అనుబంధ సంస్థ పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇది ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 5 ప్రధాన సంస్థల్లో ఇది కూడా ఒక ప్రధాన సంస్థ. ఈ యొక్క విపో యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు అండ్ హిందూలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్. సో నిన్నటి క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏం చూద్దాం. విచ్ స్పెసిఫిక్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద ఇండియా? అంటే భారతదేశంలో ఏ ప్రాంతానికైనా మీరు ఫ్రీగా వెళ్ళేటటువంటి హక్కును కల్పించే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 19(1)D. సెకండ్ వన్, రీసెంట్లీ RBI హ్యాస్ ఇంక్రీజ్డ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ వేస్ అండ్ మీన్స్ ప్రొవిజన్స్ టు హెల్ప్ అవుట్ స్టేట్స్? రాష్ట్రాలు
ని ఆదుకోవడానికి అని చెప్పేసి రాష్ట్రాలకు ఉండేటటువంటి వేస్ అండ్ మీన్స్ సదుపాయాన్ని ఎంత శాతానికి పెంచారు స్టూడెంట్స్? 60%కు పెంచడం జరిగింది. థర్డ్ వన్, కియోలేడియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అలానే ఒక నేషనల్ పార్క్ యొక్క బౌండరీస్ని పెంచేది ఎవరు? సో ఇది రాజస్థాన్లో ఉంది. బౌండరీలను చేంజ్ చేసి ఇది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ని పబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏంది? అలానే అందులో ఇండియా ర్యాంక్ ఎంత? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ దీన్ని పబ్లిష్ చేస్తుంది. ఇందులో ఇండియా ర్యాంక్ 7th ర్యాంక్. లో డిజాల్వ్డ్ ఆక్సిజన్, హై నెంబర్ ఆఫ్ బీఓడి అండ్ సిఓడి ఇండికేట్స్ గుడ్ వాటర్ క్వాలిటీ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ స్టూడెంట్స్. లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కాదు, హై డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండాలి, లో బీఓడి, లో సిఓడి ఉండాలి. అదే మంచి నీటి నాణ్యతకు సంకేతం. సో ఆన్సర్ ఈస్ రాంగ్. ఈరోజు క్విజ్ క్వశ్చన్స్. రీసెంట్లీ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ ద యుఎన్? సో ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా అపాయింట్ కాబడ్డ వాళ్ళు ఎవరు? ఇది నెంబర్ 1 క్వశ్చన్. సెకండ్, త్రూ విచ్ కంట్రీస్ మెకాంగ్ రివర్ ఫ్లోస్? మెకాంగ్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఇది అంతర్జాతీయ నది స్టూడెంట్స్, మీరు అట్లాస్లో చెక్ చేయండి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ద యుఎస్టీఆర్? యుఎస్టీఆర్ వాళ్ళు ఏ రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది? అందులో భారతదేశాన్ని ఏ కేటగిరీలో ఉంచారు? ఫోర్త్ వన్, చైనా ప్రొవైడ్స్ హైడ్రలాజికల్ డేటా ఆఫ్ విచ్ రివర్స్ టు ఇండియా? సో చైనా వాళ్ళు మనకు బ్రహ్మపుత్ర నది కాకుండా ఇంకో నది సమాచారం కూడా ఇవ్వాలి. ఈ యొక్క 2 నదులేంది, బ్రహ్మపుత్ర ప్లస్ ఇంకో నది, దీనికి సంబంధించినటువంటి సమాచారం చైనా మనతో పంచుకోవాలి. ఆ నది కూడా ఏంటి అనేది కమెంట్ చేయండి. ఫిఫ్త్ వన్, విచ్ ఆర్గనైజేషన్ విల్ కోఆర్డినేట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అమాంగ్ ద డిఫరెంట్ నేషన్స్? ప్రపంచ దేశాల మధ్యలో ఈ యొక్క మేధో హక్కుల గురించి సమన్వయపరిచేటటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఇది కూడా ఈరోజు వీడియోలో చెప్పాను స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు హిందీలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలానే ఏకేఎస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.